సరే ఇంద్రనీల్ గారు, ఏంటి మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, అద్భుతమైన వ్యవస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పేరు రోజు పలకరించందే, అంటే కలవరించందే రోజు టిఫిన్ కూడా చేయలేని మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాంటి ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి కనీసం సముద్రంలో పరిస్థితి ఏంటి, వాతావరణం పరిస్థితి ఏంటి, కనీసం జీపీఎస్ ఉందా వాళ్ళ దగ్గర, అదైనా సమాచారం అందించగలిగిందా? పోనీ అలర్ట్ అయిన సమాచారం ఇచ్చిన వెంటనే మిగతా వ్యవస్థలు ఏమన్నా అలర్ట్ అయ్యాయా? ఏం చేస్తున్నట్టు ఈ వ్యవస్థలని, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యము అని చెప్పాలా, అలసత్వం అని చెప్పాలా, ఈ రెండు పక్కన పెడితే తదనంతరం జరుగుతున్న పరిస్థితులను మనం కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో వాళ్ళ వైఫల్యము లేదు మత్స్యకారుల్లో వచ్చిన వ్యతిరేకతలు ఏ స్థాయిలో ఉండయి, దానికి కూటమి భయపడుతుందా అనేది అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. మీరు ఎలా అంటే ఇమ్మీడియట్గా వచ్చి ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 10 లక్షల ఎక్స్గ్రేషియా స్పాట్లో ఇచ్చేస్తున్నామన్నారు. ఫస్ట్ థింగ్. మరి బుడమేరు వాగు పొంగి విజయవాడలో అంతమంది చనిపోయినప్పుడు వాళ్ళకు ప్రకటించింది కూడా అలా స్పాట్లో ఇవ్వచ్చు కదా. మోంతా తుఫానుకి మధ్యంతర భృతి ఇచ్చారు, మధ్యంతర పరిహారం 2500, 25 కేజీల రైస్ అలాంటివి ఇచ్చారు తప్పితే ఇప్పటికి కూడా మోంతా తుఫాను వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు కదా. అవును. ఆల్ ఆఫ్ సడన్ అంటే నేను ఈ ఇన్సిడెంట్లు ఇవ్వటాన్ని తప్పు పట్టట్లా. ఇవ్వటం అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే వాళ్ళకి డెడ్ బాడీ రావటమో, ఎఫ్ఐఆర్ ఫైల్ అవటమో, ప్రొసీజరల్గా వాళ్ళు చనిపోయారు ఇక లేరు అని కన్ఫర్మ్ చేయటమో లీగల్గా రావాలి. దీనికి తోడు వీళ్ళు ఇప్పుడు మత్స్యకారుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతని అడ్రస్ చేసే ప్రొసీజర్లో దీన్ని కూడా ఈ టాపిక్లో కూడా రాజకీయాన్ని తీసుకొచ్చి ఇంకొక 63 పెండింగ్ క్లెయిమ్స్ వైఎస్ఆర్సీపీ హయాంలో ఇవ్వలేదు, అవి మేము ఇప్పుడు ఇచ్చేస్తున్నాం, ఈరోజు అవి కూడా క్లియర్ చేసామన్నారు. ఇక్కడ కూడా రాజకీయమే. ఈ 63 క్లెయిమ్ల విలువ మొత్తం కలిపి 3 కోట్లు సార్. ఓకే. అంటే నిజంగా వైఎస్ఆర్సీపీ టైంలో క్లియర్ చేయగలిగి టెక్నికాలిటీస్ అన్నీ క్లియర్ అయి ఉంటే మీరు వచ్చిన 2 సంవత్సరాల సమయంలో ఎందుకు క్లియర్ చేయలే? ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు కానీ క్లియర్ చేయాల్సిన అవసరం రాలేదా మీకు? ఒక యోగా డేకి 300 కోట్లు ఖర్చు చేశారు, లేదు రామోజీరావు గారి సంస్మరణ సభకి ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇలాంటి ఎన్నో ప్రచార ఆర్భాటాలకి ఖర్చు పెట్టిన మీరు మత్స్యకారులకి ఒకవేళ 63 పెండింగ్ క్లెయిమ్స్ ఉంటే వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు క్లియర్ చేయాలా? అంటే ఈ రోజే గుర్తొచ్చారా మత్స్యకారులు? అంటే ఇవన్నీ ఏంటి? అసలు మత్స్యకార మినిస్టర్ ఎవరు, అక్కడికి వెళ్ళింది ఎవరు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరు? ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాదు ఈయన, లేదు మత్స్యకార మినిస్టర్ కాదు, కేవలం కుల రాజకీయం. అంటే మత్స్యకారుల దగ్గర మత్స్యకారులను తీసుకెళ్లి మాట్లాడిస్తే బెటర్ ఏమో. అంటే అసలు ప్రభుత్వ పనితీరులో మీరు సక్రమంగా పనిచేస్తే ఇలాంటివి అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇలా సర్ది చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ తప్పు ఏదైనా జరిగింది, ఆ తప్పు జరిగినా కూడా అన్ని సమయాల్లో కూడా సక్రమంగా ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి. మంత్రి గారిని పంపించారు మత్స్యకారుడే కాబట్టి అదే సామాజిక కోణంలో చూసి అంటే కూల్ డౌన్ అవుతారేమో మత్స్యకారులు అనే ఆయన మత్స్యకార మినిస్టర్ కాదు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాదు, ఈ రెండు కాదు. కేవలం ఏంటంటే ఆయన కూడా మత్స్యకారు కాబట్టి ఆయన మాట వింటారు వీళ్ళు, ఆయన సర్ది చెప్పగలరు. చాలా అద్భుతంగా ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి కుల రాజకీయాలు ఇంకెన్ని రోజులు? ఇంకొకటి మీరు నోటీస్ చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. మీరు బల్క్ డ్రగ్ పార్కు ఇష్యూలో కానివ్వండి, రాజీపేట దగ్గర అవ్వచ్చు, నక్కపల్లి దగ్గర అవ్వచ్చు, అంటే కొత్తగా వచ్చే పార్కుల వలన కలుషితాలు సముద్రంలో కలవటం వల్ల మత్స్య సంపద నష్టపోతాము అని వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నా కూడా వాళ్ళని అడ్రస్ చేసేవాళ్ళు లేరు. బాపట్ల చీరాల మధ్య మీకు పర్యాటక రంగం డెవలప్మెంట్ కోసం రిసార్ట్ల కోసం 100 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? మత్స్యకారులకు నష్టం జరగకుండా చేస్తామన్నారు. ఇప్పుడు దాన్ని అడ్రస్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు అక్కడ నిరసనలు తెలిపారు కలెక్టరేట్ ఆఫీసులకు వెళ్ళి. అక్కడ వీటన్నిటికంటే ముఖ్యం, రీసెంట్ గా నెల్లూరులో మీకు బాగా గుర్తుండాలి, తమిళనాడు మెకనైజ్డ్ బోట్లు ఇక్కడికి వచ్చి మన మత్స్య సంపదను దోచుకుంటుంటే పట్టుకోవాల్సింది ప్రభుత్వం, పట్టుకుందేమో మత్స్యకారులు పట్టుకొని వాటి మోటార్లు కూడా తీసి పక్కన పెట్టినా కూడా అంటే మన రోజు మన రాజకీయ నాయకులు వెళ్తారు, ఆ నెక్స్ట్ డే మిస్ అయిపోతాయి. అంటే నేనేమంటానంటే సార్, రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల్లో తీవ్రమైన అసంతృప్తులు ఉన్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డీజిల్ మీద సబ్సిడీ పెంచారు. ఇప్పుడు పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా ఆ డీజిల్ మీద సబ్సిడీని పెంచండి అన్నా కూడా పెంచే పరిస్థితి కానీ దాని ఊసు కానీ లేదు. ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మత్స్యకారుల నుంచి
ఎదురవుతున్నా కూడా వాటిని అడ్రస్ చేయకపోగా ఎస్ ఈ వ్యతిరేకతలన్నింటినీ అడ్రస్ చేసే పరిస్థితిలో ఈ తీసుకొచ్చి ఈ ఇన్సిడెంట్ను కూడా రాజకీయం చేయాలని వాడుకునే దుస్థితిలో మన ప్రభుత్వం ఉందంటాను. రైట్. ఇప్పుడు బోట్ల విషయంకి వెళ్దాం సార్. పట్టుకున్న బోట్లు మిస్ అయితేనే పట్టుకోలేకపోయారు. సముద్రంలో మిస్ అయిన మన మత్స్యకారులను పట్టుకుంటారని ఎలా ఆశించాలి సార్? తమిళనాడు నుంచి వచ్చినటువంటి దొంగల్ని బోట్లు ఫిజికల్ గా బయటకు తీసుకొచ్చి మోటార్లు తీసి పక్కన పెట్టి కాపలా పెట్టిన బోట్లు తప్పిస్తేనే కేసు లేదు. ఇంతవరకు దాని మీద ఇన్వెస్టిగేషన్ లేదు, సిట్ లేదు, వాటిని పట్టుకున్న రికార్డు లేదు. ఏది ఆన్ గ్రౌండ్ నేను చెప్తుంది. ఓకే. అలాంటిది పాపం సముద్రంలో మిస్ అయిన వాళ్ళని, అంటే మీరు టెక్నాలజీ అన్నారు కాబట్టి చెబుతున్నా, ఊరకు వాళ్ళు ప్రచారం చేసుకోవటమే కానీ వాస్తవాలకు వెళ్ళి చూడండి ఏం జరుగుతుంది అనేది. సో మత్స్యకారుల్లో వస్తున్న వ్యతిరేకతను అడ్రస్ చేయాలనుకుంటున్నారే తప్పితే ఈ తప్పు వీళ్ళు ముమ్మాటికి వీళ్ళ అలసత్వం వైఫల్యము ఉంది కాబట్టే తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి, అంటే ఎక్స్గ్రేషియా ఇచ్చాం కాబట్టి మీరు ఇంతకంటే మనం ఏం చేయలేము అని చేతులు దుడుపుకునే ధోరణి అయితే కనబడుతుంది సార్. రైట్.